నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ చర్చ్లో ఉన్నాం. సో ప్రవీణ్ పాగడాల పాస్టర్ ఉన్నారు. సో అతని హత్య కావచ్చు, లేకపోతే అతని మరణం కావచ్చు, సో తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఘటన. సో ఈరోజు మనం వారి క్రిమేషన్కి వచ్చాం. సో ఇక్కడ చాలా మంది పాస్టర్స్ కావచ్చు, చాలా మంది క్రిస్టియన్ సోదరులు కావచ్చు, వీరందరూ కూడా అంత్యక్రియలకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో మనతో పాటుకి శంకర్రావు గారు ఉన్నారు. సో చెప్పండి సార్, ఈ ఘటన ఎట్లా చూడొచ్చు సార్? సాధ్యమైనంత వరకు ఈ క్రైస్తవ సమాజము, మా కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ మనస్సు గుణాన్ని మార్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిని ఈనాటి కాలానికి ప్రస్తుతము అపోస్తుడుగా అని కూడా సూచించవచ్చు. ఎందుకంటే ఇటు జరిగినటువంటి ఇటు సంఘటన చాలా దుఃఖాన్ని, వేదనను, క్రైస్తవ సమాజానికి దుఃఖాన్ని మిగిల్చింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ట్రెండ్కి, ఇప్పుడున్నటువంటి ఆర్టికల్ సెక్షను 265, ఆర్టికల్ సెక్షను 295 ప్రకారంగా ఉద్రేకపూర్వమైనటువంటి ఒక మతాన్ని విద్వేషించి, లేకుంటే ఒక కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడేటువంటి వారికి ఇచ్చేటువంటి సెక్షన్లో ఎటువంటి చర్య జరగని పరిస్థితిలో, మరియు ఇతడు భావ స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని గుర్తెరిగి చక్కగా తన వాక్చాతుర్యం చేత చక్కగా భారతదేశంలో వివిధ వ్యక్తులను చక్కగా తను మాట్లాడిన ఆ వాక్చాతుర్యాన్ని డిబేట్ విషయంలో కావచ్చు, లేకుంటే రిలీజియన్స్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేకుంటే సంస్కృత విధానాలను గురించి కాకుండా ఏ విషయమునైనా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి సమర్థుడు, వక్తశాలి, ఆయన పండితుడు. అటువంటి వ్యక్తిని క్రైస్తవ ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అతను కోల్పోవటము చాలా బాధను కలిగిస్తుంది. సో ఇంకొకటి విషయం ఏమిటంటే, ఆ ఆర్టికల్ క్రిమినల్ 507 ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని నెలల నుండి అతని మీద ట్రోల్స్ వస్తున్నాయి, చంపుతాము అని, కుటుంబానికి ట్రస్ట్ ఉంది అని. సో ఇటువంటి మాటలు వస్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తులను శిక్షించాలి, అది మేము అనటం లేదు. భారతదేశం యొక్క చట్టాన్ని గౌరవించి చట్టంలో పొందుపరిచినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మరియు ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి సంఘటన చూస్తే ఆ 508 సెక్షన్ అటువంటి వ్యక్తుల పైన, ఏ వ్యక్తి అయితే తను చంపుతానని ఉద్రేకపూర్వకంగా ఉన్నారో ఆ సెక్షన్ ఏదైతే ఉపయోగిస్తుందో ఆ సెక్షన్ ఉపయోగించి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని అతి ప్రాముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చూసి కొందరు అనేకులు ఉద్రేకపూరితులు అయిపోతున్నారు. సో ఆయన కూడా భావ శైలి విధానము, వాక్య భావ ప్రకటన స్వేచ్ఛ విధానాన్ని గురించి మనిషిగా చూడాలి, మనిషి మంచి కొన్ని ఉన్నటువంటి సంస్కృత విధానాలను కొన్ని అందరినీ సమానత్వంలో చూడాలనేటువంటి విషయాన్ని, జ్ఞానాన్ని, పరిపక్వత చెంది వాళ్ళ అనేకుల అభిమానులను ప్రోత్సహించాలని ఆయనకి ముఖ్యంగా కేపాల్ గారు కూడా పవన్ కళ్యాణ్, దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కేపాల్ గారిని మనం ఆలోచన చేసినప్పుడు కేపాల్ గారు ఆనెస్ట్ పర్సన్. కేపాల్ గారు ఏ రీతిగా తనని బదనం చేశారో, ఈ రాజకీయ ఇప్పుడు ఈ కేసులో ఈ విషయంలో ఎలాగా రాజకీయ కుట్ర సమకూర్చబడినదో అట్టి రీతిగానే కేపాల్ విషయంలో కూడా అలానే కుట్రపూరితుంది. ఆయన కూడా ఆయన కూడా మేము ఎంతో కాపాడుకోవాలనేటువంటి సమాజం ఎదురు చూస్తుంది. తనపై కూడా కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా కేపాల్ పక్షాన దేవుని యొక్క దూతగా ఆయన ఉన్నటువంటి వాడు. నిందించవచ్చు, అవమానించవచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క సేవకుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నీతిని, న్యాయాన్ని వెలికి తీయాలనేటువంటి తృష్ణ కలిగినటువంటి వాడే కేపాల్. సో ఆయన అన్నాడు అంటే ఏదో రాజకీయ కోణము ఉండొచ్చుగా మేము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. నా పేరు బొల్లం సునీల్ అండి. నేను నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ని. నేను హైదరాబాద్ వాసిని. మరి నిన్నటి దినాన జరిగిన ప్రవీణ్ అన్న మరి హత్య మరి
మనం చూసినట్టయితే ఇది ప్రీప్లాన్డ్ మర్డర్గా మేము భావిస్తున్నాము. హత్య మరి చేసి దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని మరి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. ప్రపంచానికంతా మరి అందరికీ తెలిసిపోయింది ఏంటంటే అది మర్డర్ అని, దాన్ని మనిషిని చంపారని ఒక సత్యాన్ని ఎదుర్కోలేక మరి వాళ్ళు ఇట్లాంటి ఉన్మాద చర్యగా, పిరికి పందేలు చేసిన ఒక ఉన్మాద చర్యగా మేము ఇది భావిస్తున్నాము. మరి ఇలా జరగడము దురదృష్టకరము. ఇలా మనుషులను చంపుకుంటా పోతే ఎంతమందినని చంపుతాం మనము? మనకు ఇక్కడ ఈ దేశంలో మరి చూసినట్టయితే స్వేచ్ఛ లేకుండా పోతుంది. మన ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉందండి. ప్రతి మనిషి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, బ్రతికే స్వేచ్ఛ ఉంది. ఎవరిచ్చారు మీకు మనిషిని చంపే హక్కు? ఎవరిచ్చారు? ఇలా ఇది నిజంగా ఇది చాలా దురదృష్టకరము. ఎంతమంది అయితే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వారు కూడా శిక్షార్హులే. ఎందుకంటే మరి ఒక మనిషి ప్రాణం విలువ లేకుండా పోతుంది మన భారతదేశంలో. ఈ విధంగా గతంలో అనేకులను చంపారు. అప్పుడు మేము మౌనంగా ఉన్నాము. ఇప్పుడైతే మౌనంగా ఉండే ప్రసక్తి లేదు. ఈరోజు జరిగిన ఏదైతే ప్రవీణ్ కుమార్ మీద జరిగిన ఈ హత్య ఏదైతే దాడి ఏదైతే ఉంది అది ఆయన మీద జరిగింది కాదు. ఇది క్రైస్తవులందరి మీద, యావత్ క్రైస్తవుల మీద, ప్రజల మీద జరిగిన ఆ దాడిగా మేము భావిస్తున్నాము. ఇప్పుడైతే మేము ఊరుకోము. ఖచ్చితంగా మరి ప్రవీణ్ కుమార్ కి, మరి ఆయన కుటుంబానికి, క్రైస్తవ లోకానికి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటము ముమ్మరం చేస్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క కేసు మరి సరిగా జరుగుతుందో జరగదో మాకు తెలియదు, కానీ సిబిఐకి అప్పచెప్పాలని మేము తద్వారా ఏంటంటే అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి పక్షపాతంగా మరి వ్యవహరించి మా యొక్క మైనారిటీల మీద మీరు కనికరం చూపి, ఎందుకంటే మేము అల్పసంఖ్యకులము, మేము ఎక్కువ మంది లేరు, వీళ్ళని ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటే పొరపాటు. అది ఖచ్చితంగా ఈ చట్టాన్ని నుంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసేది ఏంటంటే, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్రం కూడా దీనిలో జోక్యం చేసుకొని న్యాయము మాకు జరగాలి. అంతవరకు మేము ఊరుకోము. ఈరోజు ఈయన జరిగింది, రేపు ఇంకెవరికి జరుగుతుందో. కాబట్టి ఇది ఇక్కడితో ఆపకుండా మేము ఖచ్చితంగా ముమ్మరం చేస్తాము. దోషులను శిక్షించాలంటే మొన్న రీసెంట్ గా అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు కూడా చనిపోయారు, అతను కూడా చనిపోయడం. సో మళ్ళీ నెక్స్ట్ ప్రవీణ్ పగడ. సో దీనికి ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా మతాలు, కులాలు పేరిట పబ్బం గడుపుకుంటారో అలాంటి ఉన్మాదుల చర్య ఇది అని అదేదో పిరికి పంద్యాలు. ఎందుకంటే మనుషులను చంపితే సత్యం ఆగిపోతుందా అండి? మనుషులను చంపడం ద్వారా అయితే ఎక్కడ సత్యం ఆగిపోదు కదా. ఈ రోజు ప్రవీణ్ కుమార్ ఒక్క ప్రవీణ్ కుమార్ పోతే 1000 మంది ప్రవీణ్ కుమార్లు వస్తారండి. కాబట్టి ఇది ఖచ్చితంగా మన ఇజ్రాయెల్ గారిది కావచ్చు, లేకపోతే ఈరోజు ప్రవీణ్ కుమార్ది కావచ్చు, గతంలో జరిగిన ఎన్ని హత్యలు కూడా ఇది ఖచ్చితంగా మతానికి, కులానికి మధ్య జరుగుతున్న వాటి ద్వారానే జరుగుతున్నాయని. కులము, మతం అనేది మనుషుల కొరకు ఉంది కానీ మనుషులు వాటి కొరకు లేరు. దీన్ని గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. కానీ నేను మన రాష్ట్ర ప్రజలకు, మన దేశ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఏవైతే మీడియాలో కనిపిస్తున్నాయో అవన్నీ సత్యాలు కాదు, అవన్నీ వాస్తవాలు కాదు. మనము భారతదేశంలోమే, మనమందరము మనుషులము. మనిషిగా బ్రతకాలనేది ఒక నియమము. ఆ నియమం ప్రకారం మనం అందరం బ్రతకాలా. ఎవరిని చంపే హక్కు ఎవరికి లేదండి. ఒకవేళ ఏదైనా భేదాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఒక మనిషిని చంపే అధికారము ఎవరికి ఇవ్వలేదు. దయచేసి ఇది మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక మీదట ఇలాంటి దుర్మార్గమైన చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము క్రైస్తవ లోకం నుంచి, ఎన్సీసీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.